S&S Publications ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 మరియు 9032064822. అభ్యర్థులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా S&S పబ్లికేషన్స్ వారు అందిస్తున్న భారీ ఆఫర్స్. తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ 6 months వ్యాలిడిటీతో కేవలం 899 రూపాయలు మాత్రమే. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1599 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. అంతేకాదండోయ్, గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో అందించడం జరుగుతుంది. తెలంగాణ గురుకుల బయాలజీ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల బుక్స్ అన్ని www.sonlinebooks.com వెబ్సైట్లో లభించడం జరుగుతుంది. మీరు బుక్స్ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీ ఇంటి వద్దకే బుక్స్ అన్ని పంపించడం జరుగుతుంది. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1399 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును. తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా RS అగర్వాల్ న్యూ ఎడిషన్ కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ వీడియోస్ ఉచితంగా లభించబడును. తెలంగాణ అంగన్వాడీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 year వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో ఎస్ఏ కానిస్టేబుల్స్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ లైవ్ క్లాసెస్ కేవలం 999 రూపాయలు మాత్రమే. S&S పబ్లికేషన్స్ యాప్లో తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఆఫర్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్లోంచి S&S పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555577 9032064822. Hello everyone. Today let us learn about TS Constable paper 8. Let us solve model paper number 8 for TS Constable. So ఇవాళ మనం TS Constable 8 మోడల్ పేపర్ చూద్దాము. ఇది పాత మోడల్ పేపర్ కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. లైక్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. లైక్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం మొన్నటి దాకా 21 to 23 క్వశ్చన్స్లో ప్యాసేజ్ చూసాం. అట్లా కాకుండా దీంట్లో ఫస్ట్ క్వశ్చన్లోనే ప్యాసేజ్ ఉంటుంది. లెట్ us లెర్న్ అండ్ ట్రై టు సాల్వ్ దిస్. సో మనం ఆల్రెడీ నేర్చుకున్న గ్రామర్ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ కొత్త గ్రామర్ పాయింట్స్ ఏమైనా వస్తే నోట్ చేసుకుంటే మనం ఆ గ్రామర్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అండ్ వీ కెన్ ఈజీలీ గెస్ అనమాట. కమింగ్ పేపర్స్లో ఏమి గ్రామర్ పాయింట్స్ వస్తాయి, ఏం గ్రామర్ పాయింట్స్ యాడ్ అయ్యాయి, ఇవన్నీ రాసుకుంటే నెక్స్ట్ స్టేజ్లో ఏమి అసలు యాక్చువల్గా క్వశ్చన్ పేపర్లో ఏం అడుగుతాడు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us గెట్ స్టార్టెడ్. సో హియర్ వీ కెన్ సీ దిస్ passage and 3 questions related to that. ఇక్కడ మనం passage and 3 questions దానికి సంబంధించినవి చూస్తూ ఉన్నాము. Let us learn them.
let us read first, try to understand, and let us try to answer the questions. So here is the first passage. So let us read it. Read the following passage carefully and answer the questions given below it. Rahul, a young householder, used to study the scriptures every day under a guru. Scriptures ante like మనకి మైథాలజీ ఉంటుంది కదండి, దానికి సంబంధించినవి చదవడం అనమాట. సో స్క్రిప్చర్స్. రాహుల్ a young householder, he is a young person, used to study the scriptures every day under a guru. ఒక గురువు గారి సన్నిధిలో ఇవన్నీ చదువుతూ ఉంటాడనమాట. One day the guru was explaining the following passage from the Upanishads. ఒక ప్యాసేజ్ని ఉపనిషద్స్లోంచి తీసి ఆయన గురుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా? నో హస్బెండ్ ఈజ్ లవ్డ్ బై హిస్ వైఫ్ ఫర్ హిజ్ ఓన్ సేక్, బట్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సెల్ఫ్. సో నో హస్బెండ్ ఈజ్ లవ్డ్ బై హిస్ వైఫ్. నో హస్బెండ్ ఈజ్ లవ్డ్ బై హిస్ వైఫ్ అంటే తన వైఫ్ ద్వారా ఏ హస్బెండ్ ప్రేమించబడడు. ఎప్పుడు? ఫర్ హిజ్ ఓన్ సేక్, తనని తానుగా ఎవరు ప్రేమించరు. బట్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సెల్ఫ్, తన కోసం అంటే వైఫ్ కోసమే హస్బెండ్ని ప్రేమిస్తుంది అన్నట్టు చెప్పారనమాట. నో సన్స్ ఆర్ లవ్డ్ బై దేర్ ఫాదర్స్ ఫర్ దేర్ సేక్, బట్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సెల్ఫ్ దట్ ద సన్స్ బికమ్ డియర్ టు హిమ్. ఇది కూడా తల్లిదండ్రులు ఎవరు, తండ్రి ఎప్పుడు కూడా సన్ని తన కొడుకుగా ప్రేమించడు, బట్ తన కోసం ప్రేమిస్తాడు అన్నట్టు చెప్పారనమాట గురుగారు. సో వాట్ హీ టోల్డ్, లెట్ us see. At this stage, Rahul intervened and said, intervened అంటే కలిగించుకోవడం. At that stage, ఆ స్టేజ్లో రాహుల్ ఇంటర్వీన్ చేసుకొని and said, sir, in my case both my parents and my wife love me so dearly for my own sake that if I am delayed by a few minutes in reaching home, they get highly agitated and if something happens to me, they will die. ఏం చెప్తున్నాడు? సార్, ఇన్ మై కేస్, నా విషయంలో బోత్ మై పేరెంట్స్ అండ్ మై వైఫ్, నా పేరెంట్స్ నా వైఫ్ కూడా నన్నుగా ప్రేమిస్తారు తప్ప వాళ్ళ కోసం ప్రేమించరు. ఎందుకంటే కొంచెం సేపు నేను ఇంటికి వెళ్ళడం డిలే అవుతే దే గెట్ హైలీ యాజిటేటెడ్ అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అండ్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ దే విల్ డై, ఎప్పుడు నాకేమన్నా జరిగితే వాళ్ళు కూడా చనిపోతారు అని చెప్తున్నాడు అనమాట. గురూజీ సెడ్, యూ షెల్ లెర్న్ ద ట్రూత్ ఆఫ్ ఇట్ టుమారో వెన్ యూ సీ ద రిజల్ట్ ఆఫ్ అ టెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్. ఇప్పుడు గురువుగారు ఏం చెప్తున్నారు? యూ షెల్ లెర్న్ ద ట్రూత్, నువ్వు రేపు ఈ విషయం గురించి నిజం తెలుసుకుంటావు, నేను పెట్టబోయే టెస్ట్ ద్వారా నీకు ఈ విషయంలో నిజం తెలుస్తుంది అని చెప్తున్నారు. బిఫోర్ గోయింగ్ టు బెడ్ టు నైట్ యూ మస్ట్ స్వాలో దిస్ హెర్బల్ పౌడర్. నేను ఒక హెర్బల్ పౌడర్ ఇస్తాను, నువ్వు బెడ్కి అంటే నిద్రపోయే ముందు, బిఫోర్ గోయింగ్ టు బెడ్ అంటే నిద్రపోయే ముందు ఇది వాటర్లో కలుపుకొని స్వాలో అంటే తాగాలి అని చెప్తున్నాడు. యాజ్ అ రిజల్ట్ యూ విల్ లై యాజ్ ఇఫ్ డెడ్ టుమారో మార్నింగ్. యాజ్ అ రిజల్ట్, తద్వారా నువ్వు చచ్చిపోయిన వాళ్ళలాగా పడుంటావు రేపు పొద్దునకి. బట్ యూ విల్ బీ ఏబుల్ టు హియర్ ఆల్ దాట్ ఈ స్పోకెన్ ఇన్ యువర్ ప్రెసెన్స్. కానీ నీకు అన్నీ వినిపిస్తాయి, నీ ముందు వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అన్నీ నీకు వినిపిస్తాయి అన్నమాట. ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్ వెన్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మెడిసిన్ వేర్స్ ఆఫ్ యూ విల్ బికమ్ నార్మల్ అండ్ గెటప్. సో కొన్ని గంటల తర్వాత ఈ మెడిసిన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత నువ్వు మళ్ళీ లేచి నార్మల్ మనిషిలాగా తిరుగుతావు. యూ విల్ సీ ద ఫన్, నువ్వు ఫన్ చూస్తావు. సో లెట్ us స్టార్ట్ అని చెప్పాడనమాట. రాహుల్ డిడ్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ అండ్ ఇన్ ద మార్నింగ్ హిస్ వైఫ్ అండ్ పేరెంట్స్ ఫౌండ్ హిమ్ డెడ్ లయింగ్ మోషన్లెస్ వితౌట్ ఎనీ పల్స్ ఆర్ హార్ట్ బీట్. సో తర్వాత రోజు పొద్దున కల్లా రాహుల్ అట్లానే తాగాడు అండ్ అట్లానే శవంలాగా పడున్నాడు అనమాట. మోషన్ లేదు, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు. సో ఇట్లా రాహుల్ వాజ్ కంప్లీట్లీ లయింగ్ డౌన్ యాజ్ అ డెడ్ పర్సన్. So the Guruji asked for a jar full of water and said, I shall draw out all the bad destiny responsible for your son's death into this water. ఇప్పుడు గురూజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్తున్నారు? సో ఒక జార్ ఆఫ్ ఎంటీ జార్ ఫుల్ ఆఫ్ వాటర్ని తీసుకొని నేను ఇప్పుడు రాహుల్కి జరిగిన బ్యాడ్ డెస్టినీ మొత్తాన్ని లాగి ఇందులో ఉంచుతాను. అంటే తను చనిపోవడానికి కారణం ఏమవుతుందో ఆ బ్యాడ్ డెస్టినీ మొత్తం తీసి ఈ జార్లో ఉంచుతాను అని చెప్తున్నాడు. So, draw out all the bad destiny responsible for your son's death into this water. One of you will have to drink this water. So, మీలో ఒకళ్ళు ఆ వాటర్ తాగాలి. The one who drinks will die immediately, while Rahul will be restored to life. So, ఎవరైతే అది తాగుతారో వెంటనే చనిపోతారు, కానీ రాహుల్ తిరిగి బ్రతుకుతాడు అని చెప్తున్నాడు. టెల్ మీ హూ అమాంగ్ యూ ఈజ్ ప్రిపేర్డ్ టు డై ఫర్ హిమ్. ఎవరు మీలో చనిపోతారో తన కోసం మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తున్నాడు.
బోత్ ద పేరెంట్స్ రెఫ్యూజ్డ్ సేయింగ్ వీఆర్ ఓల్డ్ అండ్ హెల్పింగ్ ఈచ్ అదర్ మ్యూచువల్లీ. ఇద్దరు పేరెంట్స్ ఏం చెప్పారు, అమ్మమ్మ మేము చావలేము బికాస్ మేమిద్దరం ముసలి వాళ్ళం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉన్నాము, సో మేము ఈ పని చేయలేము అని చెప్పారన్నమాట డైరెక్ట్గా. ఇఫ్ వన్ డైస్ ద అదర్ విల్ నాట్ హ్యావ్ ఎనీబడి టు హెల్ప్. ఒకళ్ళు చనిపోతే ఇంకొకరికి ఎవ్వరు తోడు ఉండరు హెల్ప్ చేయడానికి, సో నేను ఇది చేయలేను. సో అవర్ డ్రింకింగ్ ద వాటర్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో మమ్మల్ని అసలు అడగకండి, ఈ వాటర్ తాగాలి అని మమ్మల్ని అసలు అడగద్దు అని చెప్తున్నారు. రాహుల్స్ యంగ్ వైఫ్ ఆల్సో సెడ్, ఐ ఆమ్ వెరీ యంగ్ అండ్ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ యట్. సో రాహుల్ వైఫ్ ఏం చెప్తుంది, నేను చాలా యంగ్ అండి, నేను ఈ ప్రపంచాన్ని ఏమి చూడలేదు, ఇంకా నేను ఇప్పుడు చనిపోతే ఎట్లా అంటుందన్నమాట. When such old people who have seen life in its fullness do not want to die, how can you expect me to volunteer for death? ఏం చెప్తుంది, అంత ముసలి వాళ్ళే, వాళ్ళ పేరెంట్స్, రాహుల్ పేరెంట్స్ అంత ముసలి వాళ్ళ జీవితాన్ని మొత్తం చూసేశారు, వాళ్ళే చనిపోవడానికి సిద్ధంగా లేరు, నేను ఏమీ చూడలేదు కదా, నేను ఎలా చనిపోతాను, నన్ను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు నేను చనిపోతాను అని చెప్తోంది అనమాట. A brighter idea flashed into the mind if the fat herd who told the Guruji, sir, you are an enunciate and have no relatives to mourn your death. Why don't you drink the water yourself? We will conduct your funeral in a grand manner. ఏం చెప్తున్నారు గురుగారికి, గురుగారు మీరు ఎనన్షియేట్, మీకు ఎవ్వరు ఉండరు కదా, మీరు అన్నీ తెలిసిన జ్ఞానులు, మీకు ఎవ్వరు ఉండరు కదా చుట్టాలు, ఇట్లా ఎవరు మీరు చనిపోతే ఎవ్వరు బాధపడరు కదా, అది ఎందుకు మీరు తాగకూడదు, మీరు తాగి మీరు చనిపోతే నేను మీ ఫ్యూనరల్ని చాలా గ్రాండ్గా చేస్తాము అని చెప్తుందన్నమాట రాహుల్ వైఫ్. సో దిస్ ఈజ్ అవర్ ప్యాసేజ్. ఇప్పుడు ప్యాసేజ్ చదివాం కదా, లెట్ us రీడ్ ద క్వశ్చన్స్ అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ పారాగ్రాఫ్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని మనం చదివి ఆన్సర్ చేయడం ఎట్లానో చూద్దాం. ద కంటెంట్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ప్రూవ్ దట్, కంటెంట్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ప్రూవ్ దట్, మనకి ఏం ప్యాసేజ్లో ఏం కంటెంట్స్ ఈ ప్యాసేజ్లో ఏం ప్రూవ్ చేస్తుంది. వాట్ ద ఉపనిషద్ స్టేట్స్ అపియర్స్ టు బీ ట్రూ. రాహుల్స్ ఇనీషియల్ అండర్స్టాండింగ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వాజ్ ట్రూ. ద గురు డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మిరాక్యులస్ పవర్స్. ద గురు డిడ్ నాట్ హ్యావ్ త్రూ నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఇప్పుడు దీని ద్వారా ఏం చెప్తుంది, ఉపనిషత్తులో చదివిన ఒక సెంటెన్స్ని అది కరెక్ట్, ఉపనిషత్తు ఏం చెప్పిందో అది కరెక్ట్ అని ప్రూవ్ చేశారు గురువుగారు. సో వాట్ ద ఉపనిషద్ స్టేట్స్ అపియర్ టు బీ ట్రూ, ఉపనిషత్ ఏం చెప్పిందో అది నిజమని తేలింది. దట్ ఈస్ అ ట్రూ కంటెంట్స్ దట్ ఆర్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో ఉన్న కంటెంట్స్కి అది ట్రూ అనమాట. రాహుల్స్ ఇనీషియల్ అండర్స్టాండింగ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ వాజ్ ట్రూ. రాహుల్ ఇనీషియల్ అండర్స్టాండింగ్ అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ తన ముందుగా ఏమనుకున్నాడో అది నిజమే అని చెప్తున్నారు. ద గురు డిడ్ నాట్ హ్యావ్ ఎనీ మిరాక్యులస్ పవర్స్, గురువు గారికి ఏ మిరాక్యులస్ పవర్స్ లేవు. ద గురు డిడ్ నాట్ హ్యావ్ త్రూ నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్చర్స్, గురువుగారు స్క్రిప్చర్స్ ద్వారా ఏం నాలెడ్జ్ తెలుసుకోలేదు. సో ఇట్లా చెప్తున్నారు. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆఫ్టర్ ఎక్స్పెరిమెంటింగ్ యాజ్ పర్ ద గురూస్ ప్లాన్, రాహుల్ రియలైజ్డ్ దట్. ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత గురూస్ ప్లాన్ ప్రకారం రాహుల్ ఏమి రియలైజ్ అయ్యాడు, ఏమి తెలుసుకున్నాడు. హిస్ పేరెంట్స్ వుడ్ డూ ఎనీథింగ్ ఫర్ హిస్ సేక్, తన కోసం తన పేరెంట్స్ ఏమైనా చేస్తారు. హిస్ వైఫ్ వుడ్ రెడీలీ సాక్రిఫైస్ ఫర్ హిస్ వెల్ఫేర్, వైఫ్ తన కోసం రెడీగా సాక్రిఫైస్ అయిపోవడానికి రెడీ అయిపోయింది. ద గురూస్ ప్రెడిక్షన్ హ్యావ్ ప్రూవ్డ్ టు బీ రాంగ్, గురువు ఏం చెప్పారో అది తప్పని ప్రూవ్ అయింది. వన్ లవ్స్ వన్ సెల్ఫ్ మోర్ దెన్ వన్ లవ్స్ ఎనీవన్ ఎల్స్, ఎవరైనా తనని తాను ఎక్కువగా ప్రేమించుకుంటారు ఎదుటి వాళ్ళని ప్రేమించడం కన్నా. సో దట్ వాజ్ ప్రూవెన్. వన్ లవ్స్ వన్ సెల్ఫ్ మోర్ దాన్ వన్ లవ్స్ ఎనీవన్ ఎల్స్, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటారు అవతలి వాళ్ళకన్నా అనేది ప్రూవ్ అయిందనమాట. వాట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద ఉపనిషద్ ప్యాసేజ్. సో ఎసెన్స్ ఆఫ్ ది ఉపనిషద్ యొక్క ఎసెన్స్ అంటే దాని నుండి మనం ఏం గ్రహించాము అనేది అడుగుతున్నారు. సన్స్ ఆర్ లవ్డ్ బై దేర్ ఫాదర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ దెమ్సెల్వ్స్. రిలేటివ్స్ ఆర్ డియర్ టు అస్ బికాస్ వీ లవ్ దెమ్. మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ సెల్ఫిష్. ఎవ్రీ పర్సన్స్ యాక్షన్స్ ఆర్ టు గ్రాటిఫై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. చూడండి, సన్స్ ఆర్ లవ్డ్ బై దేర్ ఫాదర్స్ ఫర్ ద సేక్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అంటే సన్స్ ఫాదర్స్ ఎందుకు లవ్ చేస్తారు, వాళ్ళ కోసం లవ్ చేస్తారు. రిలేటివ్స్ ఆర్ డియర్ టు అస్ బికాస్ వీ లవ్ దెమ్, రిలేటివ్స్ మనకు చాలా డియర్గా ఉంటారు ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమిస్తామని. మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ సెల్ఫిష్, అసలు హ్యూమన్ బీయింగ్స్ సెల్ఫిషే కాదు. ఎవ్రీ పర్సన్స్ యాక్షన్స్ ఆర్ టు గ్రాటిఫై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, ప్రతి మనిషి చేసే పని తన కోసం తన మంచి కోసం వాళ్ళు చేసుకుంటారు. సో టు గ్రాటిఫై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, వాళ్ళ కోసం వాళ్ళు పనులు చేసుకుంటారు అనేది కరెక్ట్ ఆప్షన్. సో లెట్ us go for next question.
ఇక్కడ చూద్దాము. ద ఆటోగ్రాఫ్డ్ బ్యాట్ ఫ్రమ్ ద ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈజ్ వర్త్ ఎ జ్యూస్ ఐ. సో ఆటోగ్రాఫ్ చేసిన విరాట్ కోహ్లీ బ్యాట్ వర్త్ ఏ జూవ్స్ ఐ. ఇది ఈ వర్త్ ఏ జూవ్స్ ఐ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం ఈజ్. అండర్లైన్డ్ ఇడియం మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే నాట్ ఎ వర్దీ పొసెషన్ అంటే కొనుక్కోవడం వృధా అని, అన్నెసెసరీ అవసరం లేనిదని, ఆ కాస్ట్లీ ఐటమ్ చాలా ఖరీదైన వస్తువు అని, ఆ పొసెషన్ ఆఫ్ హై వాల్యూ ఏదైతే మనం సంపాదిస్తామో దానికి ఆ బ్యాట్కి హై వాల్యూ ఉంది అని. ఆబ్వియస్లీ అంతే కదండి. ఆటోగ్రాఫ్ విరాట్ కోహ్లీ ఈజ్ అ ఫేమస్ క్రికెటర్. తను సంతకం చేసిన బ్యాట్ అంటే ఇట్ ఈస్ అ పొసెషన్ ఆఫ్ హై వాల్యూ, దానికి ఒక హై వాల్యూ ఉంటుంది. సో ఆ పొసెషన్ ఆఫ్ హై వాల్యూ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హీ రిజైన్డ్ ద పోస్ట్ ఆఫ్ హిస్ ఓన్ అకార్డ్. ఆఫ్ హిజ్ ఓన్ అకార్డ్ అనేది అండర్లైన్ చేస్తుంది ఇక్కడ మనకి. ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్, ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్కి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. విచ్ హీ లైక్డ్, హీ రిజైన్డ్ ద పోస్ట్ ఆఫ్ హిజ్ ఓన్ అకార్డ్. ఓన్ అకార్డ్ అంటే విల్లింగ్, తనకి తానుగా అంటే తనకి ఇష్టపూర్వకంగా అని. ఆఫ్ హిజ్ ఓన్ అకార్డ్ అంటే విచ్ హీ లైక్డ్, తను ఇష్టపడ్డాడు ఆ జాబ్ని. అకార్డింగ్ టు హిజ్ కన్వీనియన్స్, తన అవసరం కోసం. వాలంటరీలీ అండ్ విల్లింగ్లీ, తనకి తానుగా. అకార్డింగ్ టు హిజ్ జడ్జిమెంట్, తను చేసిన జడ్జిమెంట్ ప్రకారం. ఇక్కడ వాలంటరీలీ అండ్ విల్లింగ్లీ అంటే తను తన పోస్ట్కి తన అంగీకారంతో, సంపూర్ణ అంగీకారంతో రిజైన్ చేశాడు, అంటే విత్డ్రా చేసుకున్నాడు తన ఉద్యోగాన్ని అనేది ఇక్కడ పాయింట్. సో వాలంటరీలీ అండ్ విల్లింగ్లీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వై డు యూ టెల్ అ లై? వై డు యూ టెల్ అ లై? అబద్ధం ఎందుకు చెప్పావు? సో చేంజ్ ద వాయిస్, వీ హ్యావ్ టు చేంజ్ ద వాయిస్. వై డు యూ టెల్ అ లై అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది ఇప్పుడు వాయిస్ చేంజ్ చేసేటప్పుడు లై అనే దానికి ఈజ్ అనేది తోడవుతుంది. ఈజ్ ఇస్ అన్ ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్ తోడవుతుంది. అండ్ ఇప్పుడు టెల్ ఏ లై టోల్డ్ బై యూ అవుతుంది, అంటే నువ్వు చెప్పిన అబద్ధం అన్నట్టు అనమాట. లెట్ us see the options. Why a lie told by you? Why is a lie be told by you? Why is a lie told by you? Why is a lie being told by you? Why is a lie told by you? Tell toldగా మారుతుంది. ఈజ్ వస్తుందని చెప్పాను కదా, ఆక్సిలరీ వర్బ్ ఈజ్. వై ఈజ్ అ లై టోల్డ్ బై యూ. ఇక్కడ బీ వచ్చింది, బీయింగ్ వచ్చింది, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాయిస్లోకి మారుస్తున్నాం కాబట్టి ఈజ్ అనే ఆక్సిలరీ వర్బ్ తోడవుతుంది అండ్ టెల్ అనేది టోల్డ్గా మారుతుంది. వై ఈజ్ అ లై టోల్డ్ బై యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. యూ విల్ ప్రైజ్ హర్ వెరీ మచ్. యూ విల్ ప్రైజ్ హర్ వెరీ మచ్. దీంట్లో చేంజ్ ద వాయిస్, యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయమంటున్నాడు. యూ విల్ ప్రైజ్ హర్ వెరీ మచ్. ఇక్కడ మనం చూసాము ప్రైజ్డ్గా మారుతుంది అంటే V3 ఫామ్ అవుతుంది. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్లో ఉంది. సో యూ విల్ ప్రైజ్ హర్ వెరీ మచ్. ఇక్కడ హర్ అనేది ఆబ్జెక్ట్, అది సబ్జెక్ట్గా మారుతుంది, షీ అవుతుంది అనమాట. షీగా మారుతుంది. షీ విల్ బీ ప్రైజ్డ్ వెరీ మచ్ బై యూ. విల్ ప్లస్ బీ ప్లస్ V3 ఫామ్, ప్రైజ్డ్ అయింది కదా V3 ఫామ్. సో షీ విల్ బీ ప్రైజ్డ్ వెరీ మచ్ బై యూ. షీ విల్ బీ ప్రైజ్డ్, షీ విల్ ప్రైజ్డ్ వెరీ మచ్ బై యూ అవ్వదు, బీ ఫామ్ యాడ్ అవ్వాలి. షీ విల్ బీయింగ్ ప్రైడ్ కాదు, బీన్ ప్రైజ్డ్ కాదు. సో షీ విల్ బీ ప్రైజ్డ్ బై వెరీ మచ్ బై యూ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మై ఫాదర్ సెడ్ టు అస్ వీ షుడ్ స్టడీ అండ్ గెట్ అ గుడ్ డివిజన్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు మనది డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇండైరెక్టెడ్ స్పీచ్లోకి మార్చాలి. ఇండైరెక్ట్ స్పీచ్లో మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటిదో చూడాలి. వీ షుడ్ స్టడీ అండ్ గెట్ ఎ గుడ్ డివిజన్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ వీ షుడ్ స్టడీ అండ్ గెట్ అ గుడ్ డివిజన్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇది ఒక అసర్టివ్ సెంటెన్స్. సెడ్ టు అస్ టోల్డ్ దాట్గా మారుతుంది. సెడ్ టు టోల్డ్ అవుతుంది, దాట్ అనే కంజక్షన్ యాడ్ అవుతుంది. సో ఆప్షన్స్ చూద్దాం. మై ఫాదర్ సెడ్ అస్ that we should study and got a good division
ఇన్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ సెడ్ ఏ ఉంది, సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. మై ఫాదర్ టోల్డ్ us that we should studied and got a good division in the examination. My father told us that we should study and get a good division in the examination. My father told to us that we should study and get a good division in the examination. Told to us avadu, told us ante. My father told us that we should studied కాదు, got కాదు, tense మారిపోయింది, so it is not the correct option. My father told us that we should study and get a good division in the examination. చదివి గుడ్ డివిజన్ తెచ్చుకోవాలి. అక్కడ గాట్ స్టడీడ్ అంటే పాస్ట్ టెన్స్లోకి మారిపోతున్నాయి. జరిగిపోయిన విషయం గురించి మనం మాట్లాడుకోవట్లేదు. సో మై ఫాదర్ టోల్డ్ us జరగబోయే విషయం కాబట్టి వీ షుడ్ స్టడీ అండ్ గెట్ అ గుడ్ డివిజన్ ఇన్ ద ఎగ్జామినేషన్. అండ్ దెన్ he said to the interviewer, could you please repeat the question? Could you please repeat the question? ఇదేం సెంటెన్స్ అండి? could you please repeat the question? This sentence is in a request manner. could you please is in request manner. So he said to the interviewer, request కాబట్టి requested అనాలి. He requested the interviewer to repeat the question. He requested the interviewer to please repeat the question. ఇక్కడ రిక్వెస్టెడ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ప్లీజ్ అవసరం ఉండదు. He requested the interviewer if he could please repeat the question. He requested the interviewer if he could repeat the question. ప్లీజ్ అనేది రాదని చెప్పాను కదా, ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆల్సో. రిక్వెస్టెడ్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు, సో ఇఫ్ అనేది యాడ్ అవుతుంది. సో హీ రిక్వెస్టెడ్ ద ఇంటర్వ్యూవర్ ఇఫ్ హీ కుడ్ రిపీట్ ద క్వశ్చన్. ఇఫ్ హీ కుడ్ ప్లీజ్ అనేది రాదు. ఒకసారి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ప్లీజ్ అనేది మళ్ళీ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో హీ రిక్వెస్టెడ్ ద ఇంటర్వ్యూవర్ ఇఫ్ హీ కుడ్ రిపీట్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ నీడ్ టు బై డాష్ న్యూ కార్. ఇక్కడ ఆర్టికల్ యాడ్ చేయమంటున్నాడు. న్యూ కార్ అంటే ఒక కార్, సో అ న్యూ కార్. ఇక్కడ ఎక్కడ ఓవెల్ లేదు కదండి. నెక్స్ట్ ఏఈఐఓయులో ఏ వాయిస్ ఏ సౌండ్ రావట్లేదు కాబట్టి ఐ నీడ్ టు బై అ న్యూ కార్. And then it is a long time dash he saw his friends who lives dash his parents dash the neighboring town. It is a long time he saw his friends. long time ఎప్పటి నుండో చూడనప్పుడు మనం since అనే ప్రపోజిషన్ని యూస్ చేయొచ్చు. since ఎప్పటి నుంచో చూడట్లేదు, కొంతకాలంగా చూడట్లేదు, సో since. it is a long time since he saw his friends who lives, పేరెంట్స్తో ఉంటాడు. తో అంటే ఏమిటండి? విత్. హూ లివ్స్ విత్ హిస్ పేరెంట్స్ డాష్ ద నైబరింగ్ టౌన్. నైబరింగ్ టౌన్లో ఉంటాడు, సో ఇన్ ద నైబరింగ్ టౌన్. ఇట్ ఈస్ అ లాంగ్ టైమ్ సిన్స్ హీ సా హిస్ ఫ్రెండ్ హూ లివ్స్ విత్ హిస్ పేరెంట్స్ ఇన్ ద నైబరింగ్ టౌన్. సో నైబరింగ్ టౌన్లో ఉంటాడు కాబట్టి సిన్స్, విత్, ఇన్ మనం ఈ 3 వాడాము. సో దట్ ఈస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఆప్షన్స్, సిన్స్, విత్ అండ్ ఇన్. Next question, I was advised to abstain dash all alcoholic drinks. I was advised to, advised అంటే నాకు అడ్వైస్ చేశారు. abstain అంటే త్యజించడం, మానేయడం. దేని నుండి మానేయడం? దేని నుండి దూరంగా అవ్వడం? ఆల్ ఆల్కహాలిక్ డ్రింక్స్. సో నుండి అనేది వాడుతున్నాం. ఆల్కహాలిక్ డ్రింక్స్ లో కాదు, ఆల్కహాలిక్ డ్రింక్స్ వైపు కాదు, ఆల్కహాలిక్ డ్రింక్స్ బై ఆల్కహాలిక్ డ్రింక్స్ కాదు. సో ఫ్రమ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, వాటి నుండి దూరం రావడం. సో ఫ్రమ్ అనేది కరెక్ట్ ఆప్షన్. ఫ్రమ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, నుండి అనమాట. యూ డాష్ ఇన్ టు థింగ్స్ అండ్ బ్రేకింగ్ దెమ్. హౌ కెన్ ఎనీవన్ బి సో క్లమ్జీ. ఇక్కడ ఇచ్చిన యూ డాష్ ఇన్ టు థింగ్స్ అండ్ బ్రేకింగ్ దెమ్, నువ్వు థింగ్స్ని బ్రేక్ చేసేస్తూ ఉన్నావు. హౌ కెన్ ఎనీవన్ బి సో క్లమ్జీ, అంత క్లమ్జీగా ఎవరైనా ఎలా ఉండగలుగుతారు? అంటే లైక్ అంత తెలియకుండా ఎవరైనా ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చిన ప్రకారం ఆర్ ఆల్వేస్ బంపింగ్, ఆల్వేస్ బంప్స్, ఆల్వేస్ బంపింగ్, ఆల్వేస్ బంప్. ఇది యాక్చువల్గా సింపుల్ సెంటెన్స్. అంటే డైరెక్ట్గా రోజు జరిగే క్వశ్చన్స్ అయితే, రోజు జరిగే యాక్షన్స్ అయితే సింపుల్ ప్రెజెంట్ కదా. రోజు జరిగే యాక్షన్స్ అయితే సింపుల్ ప్రెజెంట్, డైలీ యాక్షన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది ఇక్కడ, కంటిన్యూస్ టెన్స్. ఎందుకని కంటిన్యూస్ టెన్స్? ఈ జరుగుతూ అంటే ఈ మధ్య జరుగుతుంది, నువ్వు నిన్న పగలగొట్టావు, ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇట్లా జరుగుతూ ఉంటే అది కంటిన్యూస్ టెన్స్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ డైలీ యాక్షన్ కాదు, బ్రేకింగ్ దెమ్.
బ్రేకింగ్ అంటే జరుగుతూ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ కంటిన్యూస్ యాక్షన్. ఇక్కడ మనకి బంప్ ఇంగ్ రావాలి. యు ఆర్ ఆల్వేస్ బంపింగ్ ఇన్ టు థింగ్స్, బీ ఫామ్ ఆర్ వచ్చింది. ఆల్వేస్ బంపింగ్ అంటే బంపింగ్ అనేది నౌన్ అనమాట, ఇక్కడ వర్బ్ అనమాట. సో ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్గా యాడ్ చేస్తుంది. యు ఆర్ ఆల్వేస్ బంపింగ్ ఇన్ టు థింగ్స్ అండ్ బ్రేకింగ్ దెమ్, హౌ కెన్ ఎనీ వన్ బీ సో క్లమ్జీ? సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. యూ ఆల్వేస్ బంప్స్ ఇన్ టు థింగ్స్ కాదు, సింపుల్ ప్రెజెంట్ అయితే బంప్స్ ఇన్ టు థింగ్స్ రాసేవాళ్ళం, కానీ అది కాదు, కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వీఆర్ యూజింగ్ బంపింగ్. యూ ఆర్ ఆల్వేస్ బంపింగ్ ఇన్ టు థింగ్స్ అండ్ బ్రేకింగ్ దెమ్, హౌ కెన్ ఎనీ వన్ బీ సో క్లమ్జీ? ఎవరైనా అలా తెలియకుండా ఎలా ఉండగలుగుతారు, అంత బుర్ర లేకుండా అన్నట్టు అనమాట. క్లమ్జీ అంటే హడావిడిగా ఎలా చేస్తున్నారు అని. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డాష్ అబౌట్ ద ప్లాన్ టు షార్టన్ ద స్కూల్ హాలిడేస్? వాట్ డాష్ అబౌట్ ద ప్లాన్ టు షార్టన్ ద స్కూల్ హాలిడేస్? ఇక్కడ స్కూల్ హాలిడేస్ అని ఇచ్చారు కానీ దే డిడెంట్ గివ్ ఎనీ టైం, ఫ్యూచర్లో వచ్చే టైం, టుమారో అని, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, ఇట్లా ఏ టైము ఇవ్వలేదు ఈ యాడ్వర్బ్లో. సో స్కూల్ హాలిడేస్ గురించి ప్రజెంట్ జరుగుతున్న వాటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్ మస్ట్ బి రిటర్న్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో ఏమొస్తుంది మనకి? యూ వచ్చినప్పుడు డూ వస్తుంది. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ప్లాన్ టు షార్టన్ ద స్కూల్ హాలిడేస్? బికాస్ సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఎందుకంటే ఫ్యూచర్, స్కూల్ హాలిడేస్ ఫ్యూచర్ అయినప్పటికీ అది పర్ఫెక్ట్గా ఎప్పుడు అనే టైం ఇవ్వలేదు కాబట్టి అది ఫ్యూచర్ అవ్వదు. ఇప్పుడు మనకి ప్రెజెంట్ హాలిడేస్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు హాలిడేస్ గురించి కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్లో డూ వచ్చింది, యూ వచ్చినప్పుడు డూ వస్తుంది కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్లో డూ యూ థింక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ రాంగ్ సెంటెన్స్? ఇచ్చిన సెంటెన్సెస్లో రాంగ్ సెంటెన్స్ ఏమిటి? ఇట్ ఈజ్ మై ఫ్రెండ్ శరద్స్ కార్. ఇట్ ఈజ్ మై ఫ్రెండ్ శరద్స్ కార్. శరద్స్ అంటే శరత్ యొక్క పొసెషన్ వచ్చింది, కరెక్ట్ ఆప్షన్. దోస్ హూ హ్యావ్ నాట్ బ్రాట్ దేర్ టెక్స్ట్ బుక్స్ షుడ్ స్టాండ్ అప్. ఎవరైతే వారి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోలేదో వాళ్ళు నించోవాలి, అది కూడా కరెక్ట్ ఆప్షనే. 200 మేల్స్ అటెండ్ ద మీటింగ్. ఇక్కడ 200 మేల్స్ మగవాళ్ళు వచ్చినప్పుడు మెన్ అనేది యూజ్ చేస్తాం కానీ మేల్స్ అనేది యూజ్ చేయం. సో 200 men అటెండ్ ద మీటింగ్ అనమాట. రాజు వెంట్ టు అమెరికా ఫర్ ఫర్దర్ స్టడీస్. రాజు అమెరికా వెళ్ళాడు దేనికోసం? ఫర్దర్ స్టడీస్ కోసం. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో మిస్టేక్ ఉన్నదల్లా మేల్స్ బదులు మెన్ అనేది వాడాలి, బికాస్ 200 men అటెండ్ ద మీటింగ్ అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో ఎర్రర్ ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్చేంజ్ ద గూడ్స్ వన్స్ ద సేల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఆర్ నో ఎర్రర్. ఇక్కడ చూడండి మనకి వన్స్ ద సేల్ హ్యాస్ బీన్ కంప్లీట్ అయిపోయిన సేల్ కాబట్టి వన్స్ కాదు, ఇక్కడ ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వన్స్ బదులు మనం ఆఫ్టర్ ద సేల్ అనాలి. సో ఆఫ్టర్ ద సేల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. సో ఆఫ్టర్ ద సేల్ కాబట్టి ఇక్కడ మిస్టేక్ థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఆఫ్టర్ ద సేల్ కాబట్టి 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఫైండ్ అవుట్ ద సూపర్లేటివ్ డిగ్రీ విచ్ ఈస్ ఇన్కరెక్ట్. సూపర్లేటివ్ డిగ్రీ ఏదైతే ఇన్కరెక్ట్గా ఉందో అది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్ ఆర్ బ్యాడ్, వర్స్, వర్స్ట్ ఈ రెండు మనకి సూపర్లేటివ్ డిగ్రీస్గా కనిపిస్తున్నాయి. బెస్ట్, వర్స్ట్, మోస్ట్, బెటర్. ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్, ఇంకా బ్యాడ్, వర్స్, వర్స్ట్. నెక్స్ట్ మోస్ట్. మోస్ట్ అనేది మనకి సూపర్లేటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. ఇండస్ట్రియస్, లైక్ మోస్ట్ ఇండస్ట్రియస్ గర్ల్ అనమాట. అంటే మోర్, మోస్ట్, మోస్ట్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్. నెక్స్ట్, he is not one of the better student. better, best, best or good, better, best. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా గుడ్, బెటర్, బెస్ట్. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ హైయెస్ట్ డిగ్రీ యూస్ చేశారు, వర్స్ట్ కూడా హైయెస్ట్ డిగ్రీ యూస్ చేశారు, మోస్ట్ కూడా హైయెస్ట్ డిగ్రీ యూస్ చేశారు. బట్ ఇక్కడ బెటర్ అనేది హైయెస్ట్ డిగ్రీ కాదు, గుడ్, బెటర్, బెస్ట్. సో సూపర్లేటివ్ డిగ్రీ కాదు, కంపారిటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏమవుతుంది? బెటర్ అవుతుంది. సెంటెన్సెస్ కూడా ఒకసారి చదువుతాము. He is the best student in the class. This is the worst book I read. She is the most industrious girl.
he is not one of the better student in the class, he is not one of the best student in the class అనాలి. క్లాస్ మొత్తంలో అందరిలోనూ ఒకళ్ళుగా చెప్తున్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ బెస్ట్ యూజ్ చేయాలి, బెటర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్, నేను వెళ్ళి ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ ఇది ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్, ఇక్కడ జరగలేదు, జరిగినట్టు చెప్తున్నాడు అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ అప్పుడు మనకి కుడ్ కానీ ఆప్షన్లో వుడ్ కానీ రావాలి. సో ఐ వుడ్ హ్యావ్ సీన్ హిమ్, ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఐ వుడ్ హ్యావ్ సీన్ హిమ్, ఐ వుడ్ హ్యాడ్ సీన్ హిమ్, ఐ వుడ్ హ్యాడ్ సీన్ హిమ్ ఆర్ ఐ వుడ్ హ్యావ్ సీన్ హిమ్, నేను చూసి ఉండేవాడిని. సో ఐ వుడ్ హ్యావ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్ ఐ వుడ్ హ్యావ్ సీన్ హిమ్, నేను చూసి ఉండేవాడిని, నేను చూశాను కాదు, ఐ వుడ్ హ్యాడ్ రాదు, ఐ వుడ్ హ్యావ్ సీన్ హిమ్ ఫ్యూచర్లో జరిగి ఉండేది. సో ఇఫ్ నేను వెళ్ళి ఉంటే అది జరిగి ఉండేది కాబట్టి ఐ వుడ్ హ్యావ్ సీన్ హిమ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. టు క్యాచ్ అ టార్టర్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఫ్రేజ్? టు క్యాచ్ అ టార్టర్ అంటే ఏదైనా డేంజరస్ పర్సన్ని పట్టుకున్నప్పుడు టు క్యాచ్ అ టార్టర్ అంటాం. ఆప్షన్స్ చూద్దాం. టు ట్రాప్ వాంటెడ్ క్రిమినల్ విత్ గ్రేట్ డిఫికల్టీ, టు క్యాచ్ అ డేంజరస్ పర్సన్, టు మీట్ విత్ డిజాస్టర్, టు డీల్ విత్ అ పర్సన్ హూ ఈజ్ మోర్ దాన్ వన్స్ మ్యాచ్. ఇక్కడ చూడండి, టు క్యాచ్ అ డేంజరస్ పర్సన్, టు క్యాచ్ అ టార్టర్ అంటే టార్టర్ ఇస్ అ డేంజరస్ పర్సన్. టు ట్రాప్ వాంటెడ్ క్రిమినల్ కాదు, పట్టుకోవడం కదా, ట్రాప్ కాదు. టు మీట్ విత్ డిజాస్టర్, ఏదైనా ఒక డిజాస్టర్ అంటే ఒక భయంకరమైన ఒక డిజాస్టర్, ఒక లైక్ యాక్సిడెంట్ కానీ ఇట్లాంటివి డిజాస్టర్స్ అనమాట. టు డీల్ విత్ అ పర్సన్ హూ ఈజ్ మోర్ దాన్ వన్స్ మ్యాచ్, ఇక్కడ మనకి టు క్యాచ్ అ డేంజరస్ పర్సన్ అనేది మీనింగ్ అవుతుంది. వన్ హూ ఫర్మ్లీ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఆర్ డెస్టినీ, ఎవరైతే తలరాతను నమ్ముతారో వాళ్ళని ఫ్యాటాలిస్ట్ అంటారు. గ్రాటిస్ అంటే ఫ్రీగా ఏదైనా ఇవ్వడం, డెర్మటాలజిస్ట్ అంటే స్కిన్ డాక్టర్, హానరరీ అంటే వాళ్ళని హానర్ చేయడం, గుర్తుగా గౌరవించడం అనమాట. సో ఫ్యాటాలిస్ట్, వన్ హూ ఫర్మ్లీ బిలీవ్స్ ఇన్ ఫేట్ ఇస్ ఫ్యాటాలిస్ట్ అనమాట. అండ్ దెన్ ఫైండ్ అవుట్ ద సింపుల్ సెంటెన్స్. ఇప్పుడున్న 4 సెంటెన్సెస్లో సింపుల్ సెంటెన్స్ ఏంటిది? మనకు సింపుల్ సెంటెన్సెస్ అంటే తెలుసు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ప్రెడికేట్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి మనకి. చూద్దాం. ద టీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్, ద టీ ఈజ్ అ సబ్జెక్ట్, ఈజ్ వర్బ్, టూ హాట్ టు డ్రింక్ ఇస్ ద ప్రెడికేట్. ద టీ ఈజ్ సో హాట్ దట్ ఇట్ కెన్ నాట్ బీ డ్రంక్, టీ ఈజ్ సో హాట్ అనేది మెయిన్ క్లాస్, ఇట్ కెన్ నాట్ బీ డ్రంక్ అనేది సబార్డినేట్ క్లాస్. 2 క్లాసెస్ వచ్చినాయి. సో ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ సెంటెన్స్. The tea is very hot and therefore it cannot be drink. The tea is very hot, it cannot be drink. Can't be drink. ఇది కూడా మెయిన్ వర్బ్, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. The tea is so hot, it could not be drunk. ఇది కూడా మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు మనకి సింపుల్ సెంటెన్సెస్, the tea is too hot to drink. Subject plus verb plus predicate. Next, in the following question, choose the word which is the exact opposite of the గివెన్ వర్డ్స్. గ్రెగేరియస్. గ్రెగేరియస్ అంటే సోషల్గా నలుగురితో కలవడాన్ని గ్రెగేరియస్ అంటారు, సోషల్ పర్సన్ని గ్రెగేరియస్ అంటారు. సో ఇప్పుడు ఆపోజిట్, యాంటీ సోషల్ ఇస్ ద ఆపోజిట్ మనకు అర్థమవుతుంది. యాంటీ సోషల్ అంటే సంఘ వ్యతిరేకంగా, గ్రెగేరియస్ అంటే సంఘానికి అనుకూలంగా పనిచేయడం అనమాట. సో గ్లోరియస్ అంటే ఏదైనా ఒక వీళ్ళు పెద్ద మనిషి చాలా మంచి పని చేశారు అన్నప్పుడు అడ్మైర్ చేయడాన్ని గ్లోరియస్ అంటాం. హొరెండస్ అంటే చాలా హారర్, చాలా భయంకరంగా ఉంటే హొరెండస్ అంటాం. సిమిలర్గా అంటే ఒకే రకంగా ఉంటే సిమిలర్ అంటాం. సో యాంటీ సోషల్, ఆపోజిట్ అని డైరెక్ట్గా ఇచ్చారు, యాంటోనమ్ అని ఇచ్చిన గ్రెగేరియస్కి యాంటీ సోషల్ అనేది ఆపోజిట్ అవుతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సినోనిమ్ టు ద గివెన్ వర్డ్? అబాండన్. అబాండన్ అంటే పరిత్యజించడం, దేన్నైనా వదిలిపెట్టడం, పరిత్యజించడం అబాండన్. ట్రై అంటే ప్రయత్నించడం, జాయిన్ అంటే కలవడం, కీప్ విత్ అంటే ఉంచడం, ఫోర్సేక్ అంటే త్యజించడం. ఇది కూడా సేమ్ మీనింగ్, అంటే సినోనిమ్ అడిగారు, సో మీనింగ్ కావాలి కాబట్టి ఫోర్సేక్ అంటే కూడా త్యజించడం, పరిత్యజించడాన్ని ఫోర్సేక్ అంటాం. అబండన్ అన్న, ఫోర్సేక్ అన్న. నెక్స్ట్, ఫైండ్ కరెక్ట్ స్పెల్లింగ్. ఇప్పుడు ఇచ్చిన 4 స్పెల్లింగ్స్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎఫెక్షన్, ATTE ఉంది రాంగ్ స్పెల్లింగ్. ఎఫెక్షన్, AF సింగిల్ F ఉంది రాంగ్. ఎఫెక్షన్ 2 T's ఉన్నాయి రాంగ్ స్పెల్లింగ్. ఎఫెక్షనేట్ ఇది 1 T డబల్ F ఉన్న స్పెల్లింగ్ కాబట్టి ఎఫెక్షనేట్.
యూ డోంట్ నో మచ్ అబౌట్ మై ఆంట్. ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద అబవ్ సెంటెన్స్. ఫస్ట్ పేపర్ నుండి చెప్పుకుంటున్నాం. క్వశ్చన్లో నెగటివ్ ట్యాగ్ ఉంటే ఆన్సర్లో పాజిటివ్ ఉంటుంది. క్వశ్చన్లో పాజిటివ్ ఉంటే ఆన్సర్లో నెగటివ్ ట్యాగ్ యూజ్ చేయాలి మనం క్వశ్చన్ ట్యాగ్లో. సో యూ డోంట్ నో బదులు మనం యూ డోంట్ నో, యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి యూ డోంట్ నో మచ్ అబౌట్ మై ఆంట్. డూ యూ అనేది కరెక్ట్ ఆప్షన్. డజంట్ రాదు, డోంట్ కాబట్టి డూ యూ. ఈజంట్ ఇట్ రాదు, డోంట్ యూ రాదు, బికాస్ ఆల్రెడీ డోంట్ నెగటివ్లో ఉంది కాబట్టి పాజిటివ్లో యూజ్ చేస్తాం. సో డోంట్ అనమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్.